శుభోదయము. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. రాశి ఫలాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము, ఫిబ్రవరి 2 శుక్ల చవితి నుండి శుక్ల ఏకాదశి శనివారము ఫిబ్రవరి 8వ తారీఖు వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. మీకు వృత్తి వ్యాపారాలలో కూడా మీరు సానుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారము మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు చేయాలనుకునే వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కొత్త ఉద్యోగాల అన్వేషణ కూడా ఈ వారం మీరు ప్రారంభిస్తే మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల యొక్క మెప్పులు కూడా ఈ వారం మీరు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రమోషన్లు కానీ మీ యొక్క ఉద్యోగాల మార్పులు కానీ ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలవంతమవుతాయి. మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఈ వారమంతా కూడా. కుటుంబంలో బాంధవ్యాలు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. సంతాన ఎదుగుదల విషయంలో కూడా సంతోషకరమైనటువంటి వార్తలు అనేవి మీరు ఈ వారం వింటారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండడం వల్ల ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మీకు స్వపరిచయాలనేవి ఈ వారంలో మీకు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మేషరాశి వాళ్లకు పెద్దలతో పరిచయాలు, స్నేహితులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మరియు ధన విషయంలో రొటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ధనము సమయానికి అందుతుంది. మరియు వడ్డీ వ్యాపారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీ సంబంధమైనటువంటి విషయాలలో కూడా మీకు మంచి మార్పులు అనేవి కల్పిస్తాయి. స్త్రీలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ అనుకూలతలు కూడా ఉన్నాయి మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా. ప్రతి విషయంలోనేటువంటి సక్సెస్ అనేది మీరు ఈ వారం మీరు సాధిస్తూ ఉంటారు. విద్యార్థులకు కూడా మరియు విదేశీ యానాలు చేయాలనుకున్న వాళ్ళకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి. కావున మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. అయినా సరే గ్రహస్థితిలో కొన్ని లోపాలు కనిపించినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి. దానివల్ల మీకు మంచి గ్రహస్థితి అనేది ఇంకా కలిగే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వాళ్ళకు వృషభ రాశి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మరియు మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కూడా మీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అది ఏమంటే ధన విషయంలో ధన ఖర్చు అనేది ఈ వారం కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఇరుగు పొరుగు వారు కూడా సఖ్యత కూడా మీ యొక్క కొంచెం ధన విషయంలో కొంత అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతుంటాయి. వాళ్ళు ఏదైనా డబ్బు విషయంలో అడిగే అవకాశం ఉంది. మీరు ఇవ్వకపోవడం వల్ల కొంత వాళ్ళ మధ్య, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కొంత మాట పట్టింపులు అనేవి పెరిగే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు మీ మీద లేనిపోని అభాండాలు చెప్పి లేదా లేనిపోని అభిప్రాయాలు చెప్పి మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వాళ్లకు. దాని మీద కొంత శ్రద్ధ పెట్టండి. వాళ్ళతో సఖ్యతగా ఉండండి. ధన విషయంలో కానీ మరియు ఆరోగ్య విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కుటుంబ విషయంలో కూడా చాలా సానుకూలమైన పరిస్థితులే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క బంధం విషయంలో కూడా మంచి అభిప్రాయ భేదాలు ఏవి లేకుండా చాలా సానుకూలంగా ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. కుటుంబంతో విహారయాత్రలు చేస్తారు. మరియు కుటుంబ సంబంధాలు కూడా మంచిగా ఉంటాయి. పిల్లలతో మరియు మీ యొక్క సహోద్యోగులతో అందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తారు ఈ వారమంతా కూడా.
బంధువులు స్నేహితులతో అందరితో కూడా సత్సంబంధాలు అనేవి కలిగి ఉంటారు. ఈ వారమంతా కూడా ధన విషయంలో మాత్రమే కొంత ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఈ వారము. మిగతా విషయాలలో ఎలాంటి అభిప్రాయాలు అయితే లేవు. మరియు అందరిలో గుర్తింపు అనేది మీకు ఈ వారం మీకు లభిస్తుంది. బంధువులు స్నేహితుల యొక్క సలహాలు పాటించండి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దానికి మీ యొక్క ఏదైనా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వాళ్ళ సలహాలు తీసుకొని పాటించినట్టయితే మీకు ఇంకా మంచి నిర్ణయాలు అనేవి తీసుకునే అవకాశాలు ఈ వారంలో మీకు వృషభ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మీకు కొంత అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కలుగుతుంది. అధికమైనటువంటి ఖర్చు విషయంలో ధన విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు పిల్లలు జీవితంలో స్థిరపడాలి అనుకొని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఇబ్బందులైనా సరే ధనాన్ని వెచ్చించైనా సరే వాళ్ళ కోసం ఖర్చు చేస్తే వచ్చేటువంటి జీవితంలో వచ్చేటువంటి భవిష్యత్తులో వాళ్ళు మంచి స్థితికి ఎదిగే అవకాశాలు ఈ వారంలో వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు రాజకీయంగా కూడా అనుకూలతలే ఉన్నాయి ఈ వారమంతా కూడా. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క ధన విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలన్నీ కూడా చాలా సానుకూలంగానే ఉన్నాయి ఈ వారమంతా కూడా వృషభ రాశి వాళ్లకు. అయినా సరే మీ ఈ యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి కొంత వస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులు పోవడానికి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆ స్వామి వారికి పూజ చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వాళ్లకు. మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3 మరియు 4 పాదాల వాళ్ళకి, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితే ఉన్నది ఈ వారమంతా కూడా. కారణం ఏమంటే జన్మంలో ఉన్నటువంటి కుజుడు దోషం కొంత మీకు ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నది. దానివల్ల కొంత ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి మీకు ఈ మిథున రాశి వాళ్లకు. జీవన గమనంలో కొంత అధికమైనటువంటి ధనాన్ని వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికిత్సల కోసం కావచ్చు, లేదా ఇతర విషయాల విషయంలో మీరు కొంచెం ధనం అనేది అధికంగా ఖర్చు చేసే అవకాశం ఈ మిథున రాశి వాళ్లకు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. అధికమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనేది వస్తుంది ఈ ఆరోగ్య పరిస్థితి వల్ల. మరియు మనోవ్యధకు కూడా గురవుతారు. మరియు పదునైనటువంటి వస్తువుల వల్ల కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. శుభకార్యాలకు కూడా ధన వ్యయం అనేది అధికమవుతుంది ఈ వారమంతా కూడా. మరియు దూర ప్రయాణాలు చేయడం వల్ల కొంత జాగ్రత్తలు అనేవి అవసరం మీకు. మీ కోపాన్ని కొంత అదుపులో పెట్టుకోండి. కోపం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మీకు జరుగుతూ ఉంటాయి. మరియు కుటుంబంలో కొంత భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. మరియు మీ భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, లేదా ఇంట్లో సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడతాయి ఈ మిథున రాశి వాళ్లకు. దానివల్ల కొంత చికాకులు అనేవి పెరుగుతాయి. ఆ చికాకుల వల్ల మనోవ్యధ అనేది జరుగుతూ ఉంటుంది మీకు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ఈ వారమంతా కూడా. దానివల్ల పెద్దల సలహాలు పాటించండి. వాళ్ళ యొక్క సలహాల వల్ల కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్లకు ఈ వారం చాలా సామాన్యంగా ఉంది. కావున మీరు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. స్వామివారి కరావలంబ స్తోత్రాన్ని చదవండి. దానివల్ల మీ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి దూరమైపోయే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వాళ్లకు. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రం యొక్క 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం కంటే ఈ వారము గురు బలం అనేది కొంత పెరిగింది మీకు. దానివల్ల ప్రతి పనిలో కానీ, ప్రతి చేసేటువంటి సర్వత్రా అన్ని విషయాల్లో కూడా విజయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల నుండి బయటపడడానికి మంచి మంచి ఆలోచనలు అనేవి మీరు చేస్తూ ఉంటారు. మరియు సానుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగవుతుంది. ఆర్థికంగా కూడా మీరు పురోభివృద్ధి చెందడానికి మీరు చేసేటువంటి పనులు అవి
దోహదపడుతూ ఉంటాయి మీకు ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వాళ్లకు. ఉద్యోగంలో కూడా పదోన్నతులు లభించే అవకాశం ఉంది, లేదా మీ యొక్క శాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఈ వారంలో మీ కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారులు కూడా మీరు పేరు ప్రఖ్యాతులు అనేవి పై అధికారుల యొక్క మెప్పును పొందే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తుంది. ధనం కూడా సమయానికి అందుతుంది. ఆరోగ్య విషయం కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారమంతా కూడా. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ వారమంతా కూడా. కాబట్టి మీరంతా మానసికంగా ఆలోచించాల్సిన అవసరం అనేది మీకు గోచరించడం లేదు. మరియు ఐశ్వర్యం అనేది మరియు ఆర్థిక పరిస్థితి అనేది కొంత మెరుగుపడుతుంది ఈ వారమంతా కూడా. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది. చదువు మరియు విదేశీ యానాలు చేసే వాళ్లకు మాత్రం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ఈ వారమంతా కూడా. కోర్టు సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయినా సరే గ్రహ దోషాలు అనేవి కనిపించినట్టయితే కాలభైరవ స్తోత్రాన్ని చెయ్యండి. దానివల్ల ఇంకా అనుకూల పరిస్థితులు అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 6. సింహరాశి వాళ్ళు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారము చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఎందుకంటే మీకు కుజబలం అనేది చాలా అధికంగా ఉంది. ఆ కుజుడు మంచి స్థానానికి రావడం వల్ల కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొత్త పనులనేవి మీరు ప్రారంభిస్తారు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొత్త నిర్ణయాలనేవి మీరు తీసుకుంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు, ఇదివరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మొన్నటి కన్నా ఇప్పుడు పరిస్థితి అనేది మెరుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్లకు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ఆ పరిచయాల వల్ల మీ యొక్క వ్యాపారంలో ఇంకా అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా సానుకూలంగానే ఉంటాయి ఈ వారమంతా కూడా. వృత్తిపరంగా కొత్తమైనటువంటి వృత్తుల కోసం చేయాలనేటువంటి సంకల్పాన్ని మీరు ఈ వారం తీసుకునే అవకాశం ఉంది. జీవన గమనంలో ఆ వృత్తి యొక్క నిపుణత వల్ల మీకు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ వారంలో సింహరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు ఈ వారమంతా కూడా. ఆరోగ్య పరిస్థితి మంచిగా ఉండడం వల్ల ఏ పనైనా సరే మీరు శారీరక శ్రమ అయినా సరే ఆ పనులలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ వారమంతా కూడా సింహరాశి వాళ్ళు. కుటుంబ పరంగా కూడా చాలా సమస్యలనేవి తగ్గుముఖం పడతాయి. సంతాన పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటారు. మరియు తోబుట్టువులు మరియు మీ యొక్క సన్నిహితులు కొంత సమస్యలు అనేవి సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ వారమంతా కూడా. ప్రమోషన్లు లభిస్తాయి. విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి ఈ వారమంతా. చదువులకు కూడా మంచి చదువు అనేది వచ్చే అవకాశం ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళకు ఇంకా గ్రహస్థితిలో లోపాలు కనిపించినట్టయితే అమ్మవారి ఆరాధన చేయండి. దానివల్ల సానుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వాళ్ళకు. కన్యారాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ వారమంతా కూడా. ఎందుకంటే గురుని యొక్క భాగ్యస్థానం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. గురువు అనేది మీకు చాలా బలంగా ఉన్నాడు. గురువు బలంగా ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ చాలా మంచిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా కూడా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గురువుది. దానివల్ల వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి దానికంటే రెట్టింపైనటువంటి లాభాలు అనేవి మీకు వచ్చే అవకాశం ఉంది. మరియు ఉద్యోగంలో కూడా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్లనే మీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వారమంతా కూడా. ధనానికి అనేది లోటు అనేది ఈ వారం మీకు కనిపించదు. శుభకార్యాలకు ఈ యొక్క ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మరియు మీరు పుణ్య స్నానాలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
నూతన గృహానికి కానీ వస్తువులు కానీ మరియు వాహనాలు కూడా ఈ వారం కొనుగోలు చేస్తే లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఈ వారమంతా కూడా ఉద్యోగపరంగా కూడా బోనస్లు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతూ ఉంటుంది. చదువరులకు కూడా చాలా అనుకూలము. ఏదైనా పోటీ పరీక్షలకు మీరు పరీక్షలు రాసినట్టయితే దాంట్లో ఉత్తీర్ణత కూడా సాధించే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వాళ్లకు ఈ వారం గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరిస్థితులు అనేవి చాలా సానుకూలంగా ఉంటాయి. ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మరియు సహచర ఉద్యోగులతో కూడా ఆనందంగా ఈ వారమంతా కూడా కన్యా రాశి వాళ్ళు గడిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆరోగ్య పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది మీకు ఈ వారమంతా కూడా. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తూ ఉంటుంది. పదోన్నతులు కూడా లభించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయినా సరే గ్రహస్థితిలో ఏమైనా లోపాలు కనిపించినట్టయితే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆ స్వామిని మనసులో ధ్యానించండి. రోజు కూడా పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 4. తులారాశి వాళ్ళకు. తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కొంత ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అష్టమంలో గురువు యొక్క స్థితి అనేది అష్టమంలో ఉంది. దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వ్యతిరేక గ్రహాలు కూడా చాలా ఉన్నాయి మీకు ఈ వారమంతా కూడా. దానివల్ల గతం కంటే కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం ఉంది. అయినా సరే ఇబ్బందులు అనేవి అంత ప్రభావాన్ని చూపిస్తాయి మీకు. ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కొంత మీకు శారీరక సంబంధమైనటువంటి కొంత రుగ్మతలు అనేవి వచ్చే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అనారోగ్య సమస్యల వల్ల ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ వారం వాయిదా వేసే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. తులారాశి వాళ్లకు ధన వ్యయం అనేది కూడా చాలా అధికంగా అవుతుంది. ఈ వారమంతా కూడా రావలసిన ధనం కూడా సమయానికి అందదు. దానివల్ల మానసికమైనటువంటి ఆందోళన అనేది జరుగుతూ ఉంటుంది. మరియు శత్రువులు కూడా కొంత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా క్రియాశీలకమైనటువంటి పనులు చేస్తారు. విలువైన వస్తువులు మాత్రం కొంత కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అవి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల వల్ల కొంత మానసికమైనటువంటి కృంగుబాటు అనేది కలుగుతూ ఉంటుంది తులారాశి వాళ్లకు. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మాట పట్టింపులకు పోకండి. అహంకారంగా లేదా మరియు కోపంగా మాట్లాడకండి ఎవరితో. చాలా సానుకూలంగా ఉంటే ఈ వారమంతా కూడా సాఫీగా జరిగిపోతుంది. కొంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని భరించండి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు. దానివల్ల మీకు శ్రమ అధికమైనా సరే మీకు ఈ వారం తర్వాత మంచి అనుకూల ఫలితాలే ఉంటాయి. కాబట్టి మీరు సూర్యారాధన చేయండి. రోజు ఉదయమే సూర్యునికి నమస్కారం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వాళ్ళకు. వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. ఈ వారమంతా కూడా గ్రహాల అనుకూలతలు అనేవి చాలా పెరిగాయి మీకు ఈ వారమంతా కూడా. గతం కంటే గ్రహాల సంఖ్య, అనుకూల గ్రహాల సంఖ్య అనేది చాలా అధికంగా ఉంది ఈ వారము. మీరు ఎప్పుడైనా సరే వృత్తి వ్యాపారాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మనం చేసేటువంటి పని ఏదైనా సరే నిష్టగా చేయండి. మరియు దాని మీద మీ యొక్క ఫోకస్ అనేది పెట్టండి. దానివల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. జీవన గమనంలో మీరు చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్లకు అధికమైనటువంటి శ్రమ అయినా సరే ఆ శ్రమకు తగ్గటువంటి ఫలితం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అనేవి పొందుతూ ఉంటారు. మరియు భాగస్వామ్య వ్యాపారాలలో కూడా రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీకు ఏవైనా అప్పులు ఉంటే వాటి నుండి ఈ వారం బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మాట పట్టింపులు అనేవి కొద్దిగా తగ్గించుకోండి. ఈ వారమంతా కూడా ఇరుగు పొరుగు వారితో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా మెలగండి. ఏ ఆలోచనలు పెట్టుకోండి, కోపాన్ని రానివ్వకండి.
గృహ వస్త్ర కొనుగోలు విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలకు మీరు ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది. శుభకార్యాల కోసం మీరు ఆలోచన కూడా చేస్తారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలకు కూడా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు మనసుకు నచ్చినటువంటి పనులనేవి ఈ వారమంతా కూడా మీరు చేస్తారు. విదేశీ యానాలకు కానీ చదువర్లకు కానీ చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది వృశ్చిక రాశి వాళ్లకు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. అదృష్ట సంఖ్య 5. ధనుసు రాశి వాళ్ళకు ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వారమంతా కూడా గురుబలం అనేది కొంత తగ్గింది మీకు ఈ వారము. గతం కంటే కొంత మార్పులు అనేవి ఎక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క జీవితం అనేది చాలా స్తబ్దంగా నడుస్తూ ఉంటుంది ఈ వారమంతా కూడా. అంటే ఎక్కువ ఆనందం కానీ ఎక్కువ బాధ కానీ లేకుండా చాలా స్తబ్దంగానే ఉంటుంది ఈ వారమంతా కూడా. పనులన్నీ కూడా చాలా నిదానంగా అవుతూ ఉంటాయి. మీరు ఎంత తొందరగా చేద్దామన్నా అవి నిదానంగానే సాగుతూ ఉంటాయి. వృత్తి మరియు ఉద్యోగాల్లో కూడా కొన్ని అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క అడ్డంకులను, ఇబ్బందులను ఈ వారమంతా కూడా మీరు అనుభవిస్తూనే ఉంటారు. వాటిని తగ్గించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ వారమంతా కూడా. మరియు దానికోసము మిగతా వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు చాలా అవసరమవుతాయి. దానివల్ల మిత్రులు కానీ, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు అనేవి తీసుకోండి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని పనిచేస్తే చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో కూడా తీరు సామాన్యంగానే గడుస్తూ ఉంటుంది. అంతా ఒడిదుడుకులు అనేవి తగ్గుతూ ఉంటాయి. కష్టానికి తగినటువంటి ఫలితం మాత్రం వస్తూ ఉంటుంది. ధన వ్యయం కూడా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయం కూడా అంత ఇబ్బందులు అనేవి ఈ వారం మీకు గోచరించడం లేవు. ధనుస్సు రాశి వాళ్లకు, చదువుకునే వాళ్ళకు మాత్రం చాలా మంచి కాలము. వాళ్లకు ర్యాంకులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు అనేవి ఈ వారం కొంత చేయకుండా ఉండడమే మంచిది. దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఇంకా అభిప్రాయాలు, ఈ యొక్క గ్రహస్థితిలో లోపాలు కనిపించినట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 9. మకర రాశి వాళ్లకు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా మీకు గ్రహస్థితిలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. మరియు గురు బలం అనేది ఈ వారం చాలా అధికంగా ఉన్నది. దానివల్ల అనుకూల గ్రహాల సంఖ్య కూడా పెరిగిన కారణంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. మీరు ఏది కావాలో ఏది వద్దు అనేది ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అవి అమలుపరచడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. మరియు దేనికి కూడా లోటు అనేది ఉండదు. ఈ వారమంతా కూడా మీరు ఏది చేస్తే అది ఆ పని జరిగిపోతూ ఉంటుంది. శత్రు బాధలు అనేవి కూడా ఈ వారం తొలగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఈ వారమంతా కూడా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలవంతమయ్యే అవకాశాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ యానాలు చేసే వాళ్ళకు కూడా చాలా మంచి కాలమే ఇది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఉన్నత స్థితికి అనేది ఈ వారం చేరుకుంటారు మకర రాశి వాళ్ళు. శుభకార్యాలు, సంతాన ప్రాప్తి అనేది ఈ వారం మీకు జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు మరియు ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ వారమంతా కూడా మకర రాశి వాళ్ళు. మరియు విద్యార్థులకు కూడా చాలా మంచి కాలము. వాళ్ళు కష్టపడితే వాళ్ళకు మంచి ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే మకర రాశి వాళ్లకు గ్రహ దోషాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి అవి తొలగిపోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆ యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వాళ్ళకు కుంభరాశి నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి
ఈ యొక్క గ్రహస్థితి అనేది కుంభరాశి వాళ్లకు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అర్ధాష్టమ గురుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. దానివల్ల సమస్యలనేవి చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ సమస్యలను బయటపడడానికి చాకచక్యంగా వ్యవహరించండి. ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మార్పులు మాత్రం ఈ వారం చేయకుండా ఉండడమే ఉత్తమం. మీరు జాగ్రత్త అనేది చాలా అవసరము. ఈ వారమంతా కూడా ఉద్యోగంలో సమస్యలు అనేవి చాలా చికాకు పరుస్తూ ఉంటాయి. మానసిక ఆందోళన అనేది ఈ వారం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సమస్యలు కూడా కొంత పరిష్కారం అవుతాయి. అయినా సరే కొంత ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వారమంతా కూడా శుభకార్యాలు చేద్దామనుకుంటారు, అవి కూడా మీకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుంభరాశి వాళ్లకు ఖర్చు కూడా అధికమవుతుంది. ఈ వారమంతా కూడా అనుకున్న సమయానికి ధనం అనేది మీకు అందకుండా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లౌక్యంగా ఉండండి, మంచి ఆలోచనలు చేయండి. దానివల్ల కొంత సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరుల యొక్క ఆలోచనలు గౌరవించండి. వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు తీసుకోండి. అవి అమలుపరచడం వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి మీకు క్రమక్రమంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పనులు అనేవి చాలా వాయిదా పడుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా అది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిదానంగా ఉంటుంది. ఈ వారమంతా కూడా చాలా బద్ధకంగా పనిచేస్తూ ఉంటారు. మరియు దగ్గరి వారి నుండే కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు చేసేటువంటి పనులలో, వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఎవరు మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచన చేయండి. దానివల్లనే మీకు మంచి అభిప్రాయం అనేది కలుగుతుంది. మీకు ఇంకా గ్రహదోషాలు ఉన్నాయి కావున ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 2. మీనరాశి వాళ్ళు. మీనరాశి నక్షత్రం పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్లకు చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా వక్రీకరించినటువంటి గురువు బలం అనేది కొద్దిగా తగ్గింది మీకు. దానివల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారమంతా కూడా అవసరం లేనటువంటి పనులన్నీ జోలికి పోకండి. అవసరం లేని పని వివాదాల వైపు దూరంగా ఉండండి. ఏదైనా సమస్యలు వచ్చినా సరే దాన్ని సానుకూలంగా పెద్దలతో, సన్నిహితులతో, మీ యొక్క తోటి ఉద్యోగులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల చాలా మంచిది. అభిప్రాయ భేదాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. కోపం అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది కూడా ఎక్కువగా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు తోటి వారితో, మీ ఉద్యోగస్తులో ఉన్నటువంటి పై అధికారులతో మంచిగా మెలగండి. కోపతాపాలకు పోకండి. మరియు మాట పట్టింపులకు పోకుండా ఉండడమే ఈ మీనరాశి చేయాల్సినటువంటి ఉద్దేశం. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కూడా సత్సాంగత్యాన్ని పొందండి. ఎక్కువగా ఒంటరి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళతో సన్నిహితంగా ఉండండి, వాళ్ళతో మాట్లాడండి. దానివల్ల మీలో ఉన్నటువంటి ఏదైనా కోపతాపాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పనులు అనేవి చాలా నిదానంగా అవుతాయి. ఈ వారమంతా కూడా అనుకోని ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు. వ్యాపారంలో కూడా కొంత ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. కొత్త ఆలోచనల వైపు మీ మనసు అనేది లాగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా వృత్యోగాలలో కూడా చాలా జాగ్రత్తగా మెలగండి. మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడండి. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీనరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా శివుడి యొక్క ఆరాధన చేయండి. ఆ యొక్క శివుడి దగ్గర దీపాన్ని వెలిగించండి. శివునికి అభిషేకం చేయండి పాలతో మరియు నీళ్లతో. దానివల్ల మంచి ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మీ అదృష్ట సంఖ్య 1. స్వస్తి.